హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీత కుకింగ్. మీ సునీత. ఈరోజు రెసిపీ వచ్చి మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. మటన్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియోస్ సబ్స్క్రైబర్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. మిల్ మేకర్కి మిల్ మేకర్ ముందుగా తీసుకుని వాటర్ మరిగిన తర్వాత లైట్గా సాల్ట్, పసుపు, కరివేపాకు వేసి నేను బాయిల్ చేసుకుని పక్కన పెట్టానండి. ఇవి ముందు వీడియోలో ఉంటుంది. మిల్ మేకర్ ఎలా చేశానని ముందు వీడియోలో పెట్టాను, అది చూడండి. వాటర్లో వేసి ఉల్లిపాయలు తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి అన్ని ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టేశాను. వేరుశనగకాయ గుళ్ళు పల్లీలు అండి అంటారు. ఎండుమిరకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను నేను. ఎండుమిరకాయలు అండి ఇవి. పచ్చిమిరకాయలు సీల్ చేసి పక్కన పెట్టాను. నిమ్మకాయ హాఫ్, కొత్తిమీర, కరివేపాకు కడిగేసి ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టాను. వెల్లుల్లిపాయలు ఇవన్నీ అండి. ఎండుమిరకాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరకాయలు, నిమ్మకాయ, శనగ గుళ్ళు, ఉల్లిపాయలు, మిల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఒక కోతుంటే అది పల్లీలు బాగా వేగనిచ్చుకోవాలి. బాగా వేగాలండి. లైట్గా బ్రౌన్ కలర్ రావాలి, వేగనిచ్చుకోవాలి. జీలకర్ర, ధనియాలు కూడా అందులో వేసేసాను. ఇవి కూడా బాగా వేగనించాలి. లైట్గా ఇవి పల్లీలు వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఎండుమిరగాయలు తొడలు తీసి వేసాను. ఇవి పొడి ఆడతాకే చేస్తున్నాను ఈ ప్రాసెస్. ఇది చాలా బాగుంటాయి. మనం ఎలాగో పల్లీలు తినలేమో, మామూలుగా ఉత్తినే ఇలా కర్రీస్తులు వేసుకుంటే మనకి ఫ్రైలోను దేంట్లోనే వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి కూడాను, మనకు బలం కూడాను. అదే కళాయి పెట్టి ఆయిల్ పోసాను. ఒక కోతు ఉన్నదంటండి. కోతుంటే రోజు నేరేడు పళ్ళు తినేదంట. నేరేడు చెట్టు ఉందంట, ఒక సముద్రం ఉందంట. ఆ సముద్రం కాడ నేరేడు చెట్టు ఉందంట. నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అది సముద్రం కాడ నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడు చెట్టు మీద రోజు నేరేడుకాయలు తినేదంట. నేరేడుకాయలు కాదండి, రేగికాయలు రోజు తినేదంట. తినేటప్పటికి అది అలాగా తింటా ఉండగా రేగిపళ్ళు తినేదంట. అక్కడ రోజు డైలీ ఉల్లిపాయలు కూడా వేసేసాను. నీటిలో ఉండే సముద్రం కాడ ముసలు వచ్చేదంట. డైలీ ముసలు వచ్చి మా నేరేడుకాయలు వేస్తూ ఉండేదంట. కోతి కొన్ని తనకి వేసేదంట. అది కూడా తినేదంట. అలాగే రోజు అది రావటము, ముసలు రావటం, అదే టయానికి కోతి వెళ్ళటము, కోతి కోసి వేయటము. నేను కరివేపాకు, కొత్తిమీర వేసాను. ఇవి బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాగ వేగనిచ్చుకోవాలి. నేను ఇవి వేపాను కదా, ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర, వేరుశనగగుళ్ళు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ పచ్చిమిరకాయలు వేసాను ఇందులోను. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఆల్రెడీ మిల్ మేకర్లో సాల్ట్ వేసేసాను, లైట్గానే వేసాను. పసుపు వేసాను. సాల్ట్ ఎక్కువ ఇందులో వేసుకోకూడదు. ఉల్లిపాయలకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి, లేకపోతే మిల్ మేకర్ పీల్ చేసుకుంటుంది ఉప్పు అంతాను. అల్లం వెల్లుల్లి పేస్టు, వేసుకుని బాగా వేగనిచ్చుకోవాలండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి. అప్పుడు రోజు వెళ్తూ ఉంటే ఇలాగ అలవాటు అవ్వింది. అలవాటు అవుతే ఒకసారి వాళ్ళ భార్యకి పట్టుకెళ్ళిందంట. పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. పసుపు,
లైట్గా కారం వేస్తాను. ఆల్రెడీ మిరగాయలు మిక్స్ ఆడతాకి వేపాను కదా, అందుకని లైట్గానే వేసాను కారం. లైట్గా గరం మసాలా, వేసి కలపనిద్దాం. ఒకరోజు ఏం చేసింది, అబ్బా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అని తన భార్య కన్ను పళ్ళు పట్టుకెళ్ళింది. నేను ఇవి మిల్ మేకర్ వేసేస్తున్నానండి. నేను వేగిపోయి మిల్ మేకర్ వేస్తున్నాను. లైట్గా కరివేపాకు కొత్తిమీర వేసాను. తన భార్యకు పట్టుకెళ్ళింది. అబ్బా తిని ఎంత బాగున్నాయి, నేరేడు పళ్ళు చాలా బాగున్నాయి, ఈ నేరేడు పళ్ళు తినేది ఇంకెంత బాగుంటుంది, తన ఎంత బలంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అని ఆలోచించిందంట తన భార్య. నేరేడు పళ్ళు తిని ఎంత ఎంత టేస్టీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటేనే నాకు ఫ్రెండ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి ఏంటి అని అడుగుతుంది. అడిగితే ఇలాగ వేగనిచ్చుకోవాలి బాగాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఆ ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్ అయితే నేను నా భార్యకి పట్టుకెళ్తానని కన్ను పళ్ళు ఇచ్చాడు, అవి తీసుకుని వచ్చాను నేను అంటే. అబ్బా మీ ఫ్రెండ్ని తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, ఒకరోజు చలి జ్వరం కింద వచ్చినట్టు పడుకుంటుంది. పడుకుంటే ఏంటి పడుకున్నామంటేని నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు అదేంట మీ ఫ్రెండ్ని చూడాలనిపిస్తుందండి, నాకు ఒకసారి చూపించండి, నాకు ఎంత మంచి ఫ్రెండ్ నీకు దొరికాడు, నాకు ఒక్కసారి చూపించండి అని నన్ను మీ ఫ్రెండ్ కూడా చూడాలి. అలాగే కాకుండా డాక్టర్లు కూడా నన్ను కోతిగుండులు తింటే నువ్వు మళ్ళీ బాగుంటావు, నువ్వు కోతిగుండు తినాలి, అప్పుడు ఆరోగ్యవంతురాలు అవుతావు అంటే, అయ్యో నాకు రోజు ఎన్నో పెడుతున్నాడో ఎన్నో చేస్తున్నాడో అలాంటి కోతిని నేను ఎలాగ అడగను అని పొడాడేసానండి. పొడాడి విందులు వేసేసాను. అవి పల్లీలు, మిరగాయలు, ధనియాలు, జీలకర్ర పొడిది. ఎలాగ అడగనో ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ఒక్కరోజు ఆలోచించి నా భార్య కదా ముఖ్యమో ఏంటి అని వెళ్తాడు. అలాగే నేర్చుకుంటాడు. ఏంటి ముసలి బావ అంత నేర్చుగా ఉన్నావు, లైట్గా కొత్తిమీర అంటే అప్పుడు అంటాడు, ఇలాగ నా భార్య నేను ఒకసారి చూడాలంటేనే నీకు విందు భోజనం వేరం చేసిందంట, అబద్ధం ఆడతాడు. విందు వేరం చేసిందంట, నిన్ను చూడాలంటుంది అని అంటే, అలాగా అంటే ఎలా తీసుకెళ్తావంటే నా వీపు మీద ఎక్కి నువ్వు కూర్చో, నేను తీసుకువెళ్తాను, ఈత కొట్టుకుంటానంటే సర్లేను. ఒకరోజు తన వీపు మీద కూర్చుంటే అలాగే ఈత కొట్టుకుంటా తీసుకెళ్తుంది. పాపం కోతికి ఏమీ తెలీదు. తీసుకెళ్ళి మధ్యదారిలో తీసుకెళ్ళిందంట. అవి వేగాయండి. నేను ఒక 5 నిమిషాల తర్వాత చూశాను, ఇలాగ ఆయిల్లో వేగాలి. చాలా బాగుంటుంది. మటన్ కర్రీ మించి ఉంటుంది, అంత బాగుంటుంది. మటన్ కర్రీలాగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసుకుంటేని. అప్పుడు చాలా దూరం వెళ్ళాక ఆలోచన వచ్చిందంట, తినగా నాకు ఎందుకు లైట్గా వాటర్ వేస్తున్నాను, లైట్గానే. ఎందుకంటే మనకి గరం మసాలా ఇవి పొళ్ళన్నీ వేసాను కదా, వేరుశనగకాయ పొళ్ళు, మిరగాయలు ఇవన్నీ పొడి వేసాను కదా, అవి మిల్ మేకర్ని పీల్చుకున్న తర్వాత అది మనకు బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, మనకి టేస్ట్ కలుపుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటి బావ అందరికి పాపం చెప్దామనుకుని, కోతి బావ నిమ్మకాయ పిండి వేస్తున్నానండి నేను. కోతి బావ నీకు ఒకటి చెప్తున్నాను అంటుంది. అంటే ఏంటి అంటేని, ఇలాగ నా భార్య నీ గుండెలు కావాలందే, నీ గుండు తినాలంట, నీ గుండు తింటేనే ఆరోగ్యంగా ఉంటుందంట, నేర్చపడిపోయింది, అలాగేలాగా అని చెప్తానంట. అప్పుడు కోతికి ఏం చెయ్యాలో అర్థం అవదంట. సముద్రంలో మధ్యలో ఉంది, ముసల మీద ఉంది, ఏం చేయను ఏంటి తెలుస్తలేదు. తెలియపోయేటప్పటికి ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వలేదంటండి ఆ కోతికి. కరివేపాకు వేస్తున్నాను. కోతికి అర్థం అవ్వలేదంట, ఏం చేయాలి ఏంటి అని అర్థం అవ్వపోయేటప్పటికి అప్పుడు టక్కమని ఒక ఆలోచన వచ్చిందంట. బావా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అయిపోయిందండి. నేను టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి కూర.
నేను రైస్ కూడా పెట్టుకుని తీసుకుని వచ్చాను కర్రీ. రైస్ తెచ్చానండి నేను. చూడండి ఎంత బాగుంటుందో. అప్పుడు ఏంటి బాబా అనేటప్పటికి ఇలాగన్నా అది ఏం ఆలోచించాలో అర్థం అవ్వలేదంట. చూడండి అంత బాగుందో ఫ్రై టైప్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి, ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఏంటి బావా అనేటప్పటికి అయ్యో ముసలి బావా చాలా పొరపాటు చేసావు బావా నువ్వు. నేను ఒక్కసారి నాకు ముందుగానే ఆ చెట్టు కాడ చెప్తే నీకు ఎంత మంచి పని, ఎంత దూరం నన్ను మోసుకుని వచ్చి ఈదుకుంటా తీసుకుని వచ్చావు. ముసలి బావా చాలా పొరపాటు చేసావంటే ఏంటి బావా ఏంటి అని అడిగిందంట. బావా నా గుండి కోతి చెట్టుకి తగిలిచ్చేది వచ్చాను బావా, నువ్వేమో తీసుకొచ్చేసావు, నాకు గుండు లేకుండా నేను ఎక్కడ నీకు గుండెలు ఇవ్వను, నాకు గుండు చెట్టుకి తగిలిచ్చి వచ్చాను బావా అన్నదంట. అవునా అవునా ఆ తెంగర ముసలి అవును బావా అవునా అయితే నడు అని వెనక్కి తిప్పి వెనక్కి తీసుకొచ్చిందంట. వెనక్కి తీసుకొచ్చి చూడండి ఎంత నేను కర్రీ వేసుకుని అన్నం తింటున్నానండి నేను. ఎంత బాగుందో అసలుకి, గ్రేవీ ఫ్రై టైప్ చేస్తానండి, చాలా బాగుంటుంది టేస్టు. వెనక్కి తీసుకొచ్చిందంట. కమక్కమని ఉరికేసి గొట్టుపైకి. అప్పుడు ఏంటి బాబా గుండా అన్నావు కదా అన్న. గుండా ఏమన్నానా, ఎవరైనా కోతికి గుండె ఎవడైనా చెట్టుకి తగిలేసి వస్తాడా, ఎలవై ఎల్లు, నేను ఎన్నాళ్ళో నువ్వు మంచిగా స్నేహం చేశాను, నా స్నేహితుడికి ద్రోహం చేస్తావా నువ్వు, వెళ్ళు వెళ్ళు, ఇంకొకసారి మాట్లాడకు నువ్వు నాతోటి అందంట. కోతి తెలివైన కోతి, తెంగరతనం మొసలి. అలా కోతి చెట్టుకి గుండు తగిలిచ్చి వచ్చాను రానిదాడు తిప్పుకుని తీసుకొచ్చి మళ్ళీ చెట్టు కాడ దింపిందంట. నేను చదువుకున్న పుస్తకంలో చెప్పానండి. నేను చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కర్రీ, చాలా మటన్ కర్రీ లాగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కదా, నా సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి, లైక్ చేయండి. చాలా బాగుందండి. మొత్తం ఇది కాకోకుండా నేను మళ్ళీ వేసుకుని తింటాను తర్వాత, అంత టేస్టీగా ఉంది. నేను ఈ అన్నం తినేసి మళ్ళీ కూడా వేసుకుంటాను, అంత టేస్టీగా ఉంది. మీరు అర్థం చేసుకోండి, ఇంకా మళ్ళీ వేసుకుని తింటానంటే అంత బాగుంది. అబ్బా చాలా బాగుంది. మిల్ మేకరు మసాలాలు అన్నిటిలోనూ బాగా మగ్గాయి కదా, చాలా టేస్ట్ వచ్చింది. నేను తింటంటే అది మనకి టేస్ట్ చాలా బాగా తగులుతుంది మిల్ మేకరు. సూపర్, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. సూపర్.